గౌరవం, ప్రతిఫలం. రాసినవారు వసుంధర గారు. రాజవరంలో రమణయ్య అనే గొప్ప భాగ్యవంతుడున్నాడు. అందరి చేత గౌరవం పొందడం అంటే ఆయనకు మహా ఇష్టం. ఒకసారి కుశాలుడనే దూరపు బంధువు రాజవరం వచ్చి రమణయ్య ఇంట బస చేశాడు. ఆయన రమణయ్య ఇల్లు చూసి, "నీకు ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి కదా, ఇంతకంటే పెద్ద మేడ కట్టలేకపోయావా" అని అడిగాడు. రమణయ్య చిన్నబుచ్చుకుని, 50 ఎకరాల పొలమున్నది, 10 లక్షల రొక్కమున్నది, ఇంతకంటే పెద్దిల్లులెందుకులే అని ఊరుకున్నాను కాని నాకు డబ్బుకేం లోటు లేదు అన్నాడు. అది నీకు తండ్రి ఇచ్చిన ఆస్తే కదా, అంటే ఇంకేం పెంచలేదన్నమాట. మీ నాన్న 25 ఎకరాలని 50 చేశాడు, రూపాయలని 10 లక్షలు చేశాడు. అయినా అందరికీ అలా పెంచటం చేతకాదులే అన్నాడు కుశాలుడు. రమణయ్య దీనికి మరింత చిన్నబుచ్చుకుని, బుర్రలో తెలివున్నవాడెవడు ఆస్తిని పెంచాలనుకోడు. ఉన్నది చాలకపోతే కదా ఆస్తిని పెంచుకోవటం. ఎంత సంపాదించినా వెంట పట్టుకెళ్లేదేముందని? తెలివైన వాడు ఉన్నదాంతో తృప్తిగా ఉంటాడు. నేను అదే చేస్తున్నాను అన్నాడు. నువ్వు తెలివి గురించి మాట్లాడుతుంటే నాకు సంతోషంగా ఉన్నది. నీకున్న తీరుబడిలో ఏ ఏ విద్యలు నేర్చావో చెప్పు అన్నాడు కుశాలుడు. విద్యలేమిటి? రామాయణం, భారతం పూర్తిగా చదివాను. కూడికెలు, తీసివేతలు నిద్రలో అడిగినా చేస్తాను. భగవద్గీతలో 100 శ్లోకాలు తలక్రిందులుగా అప్పచెప్పగలను. ఇంకా విద్యలేవిటో నాకు తెలియదు అన్నాడు రమణయ్య. విద్యలంటే నా ఉద్దేశం, కవిత్వం చెప్పగలవా? సంగీతం పాడగలవా? బొమ్మలు గీయగలవా? నీకై నువ్వు స్వతంత్రంగా ఏదైనా సృష్టించగలవా? అంటూ కుశాలుడు ప్రశ్నల వర్షం కురిపించేసరికి రమణయ్య బిక్కముఖం పెట్టి తనకవేమీ రావన్నాడు. అయ్యో, ఇంత ఆస్తి ఉండి, బుర్రలో తెలివి ఉండి, ఊరు పేరు లేకుండా ఉన్నావా? నాకెంతో బాధగా ఉంది అన్నాడు కుశాలుడు రమణయ్యపై జాలిపడుతూ. అప్పుడు రమణయ్య, నా గురించి ఇన్ని చెబుతున్నావు, నీ సంగతేమిటో చెప్పు, నువ్వేం చేస్తున్నావు అంటూ ఎదురు ప్రశ్నలు వేశాడు. నేను దేశ సంచారం చేస్తూ అందరికీ మంచి చెడు చెబుతూ ఉంటాను. దేశం బాగుపడాలంటే పేదరికం తొలగాలి. పేదరికం తొలగాలంటే ప్రజల ఆలోచనల్లో మార్పు రావాలి. ఆ మార్పుల కోసం మనలాంటి వాళ్ళు పూనుకోవాలి అన్నాడు కుశాలుడు. ఆ, మన మాటలెవరు వింటారు అన్నాడు రమణయ్య. వినడానికి లలిత కళలను ఆశ్రయించాలి. మాటలతో వినేవాళ్లకి పద్యాలు చెప్పాలి. పాటలతో వినేవాళ్లకి సంగీతం వినిపించాలి. జనం కోసం నాటకాలాడాలి, బొమ్మలు వేయాలి. ఇలా ఎన్నో చెయ్యాలి. అందుకే నేను నిన్ను వివరాలడిగాను అన్నాడు కుశాలుడు. నీవేం లలిత కళలు నేర్చుకున్నావో చెప్పు అన్నాడు రమణయ్య. నాకేముంది, అటు ఆస్తి లేదు, ఇటు పాండిత్యం లేదు. అన్నీ ఉన్నవాళ్ళని ఆశ్రయించి పట్టుకుని పరోపకారానికి ప్రేరేపిస్తున్నాను అన్నాడు కుశాలుడు. అయితే నిజానికి నేను నిన్ను చూసి జాలిపడాలి. ఈ రోజుల్లో ఆస్తిపాస్తులు ఉన్నవాడికే గౌరవం. నాకు ఊరు పేరు లేదనుకుంటున్నావు కదా, పద ఒకసారి మా ఊళ్ళో తిరిగొద్దాం అంటూ రమణయ్య కుశాలుణ్ణి తీసుకుని గ్రామ సంచారానికి వెళ్ళాడు. దారిలో ఒక రైతు రమణయ్యకు దన్నం పెట్టి వెళ్ళాడు. రమణయ్య గర్వంగా, అతడికి నేను పంట తోలుకునేందుకు ఎడ్లబండి ఊరికే ఎరువు ఇచ్చాను, అందుకని నేనంటే చెప్పలేనంత గౌరవం అన్నాడు. కొంత దూరం వెళ్ళాక ఒక గృహస్థు వీళ్లను లోపలకు పిలిచాడు. ఆ గృహస్థు కూతురు రమణయ్య 2 పాదాల్ని చేతులతో తాకి దన్నం పెట్టింది. అక్కడ్నుంచి బయటపడ్డాక రమణయ్య, ఆ అమ్మాయి పెళ్లికి 1000 రూపాయలు తక్కువైతే వడ్డీ లేకుండా అప్పిచ్చి ఆదుకున్నాను. ఆ ఇంట్లో వాళ్ళకి నేను దేవుణ్ణి అన్నాడు. అలా మరో 4, 5 అనుభవాలయ్యాక ఇద్దరూ తిరిగి ఇంటికి వెళ్లారు. కుశాలుడు రమణయ్యతో, నీ ఆస్తి పెరగటం లేదంటే అందుకు కారణం తృప్తి కాదు. నీ ఆదాయం ఖర్చు సరిసమంగా ఉన్నవి. నీలో శక్తి ఉంటే ఇంతకింత సంపాదించు, లేదా 4 విద్యలు నేర్చుకో. అప్పుడే నువ్వు ఇతరులకు సరిగ్గా సహాయపడగలుగుతావు. ఊరు పేరు ఉంటుంది అన్నాడు. తనకున్న గౌరవం చూసి కూడా మెచ్చుకోని కుశాలుడు అసూయాపరుడై ఉండాలని భావించిన రమణయ్య, నాకోసారి నీ గ్రామం రావాలనుంది. నీవేమో నిత్య సంచారివి. ఏ సమయంలో ఉంటావో చెప్పు, అప్పుడు వస్తాను అన్నాడు. చలికాలంలో అయితే నేనూరు కదలను, అప్పుడు నీవు తప్పక రావచ్చును అన్నాడు కుశాలుడు. తర్వాత కుశాలుడు రమణయ్య ఊర్లో మరి 4 రోజులుండి అధిక దిగుబడినిచ్చే కొత్త పంటల గురించి రైతులకు వివరాలు చెప్పి వెళ్ళాడు. చలికాలం రాగానే రమణయ్య కుశాలుడి గ్రామానికి బయలుదేరాడు.
ఆ సంగతి తెలిసి కొందరు రైతులు రమణయ్యను కలిసి కుశాలుడికి కానుకగా ఇవ్వమని ఏమేమో వస్తువులిచ్చారు. రమణయ్యకు ఆశ్చర్యంతో పాటు అసూయ కూడా కలిగింది. ఆయన అవన్నీ మోసుకొని వెళ్ళటం తన వల్ల కాదన్నాడు. అప్పుడు రైతులు కుశాలుణ్ణి మళ్ళీ తమ గ్రామానికి ఆహ్వానించమని చెప్పారు. రమణయ్య కుశాలుడుండే గ్రామం చేరుకున్నాడు. ఆయన గురించి వాకబు చేయగానే ఓ గ్రామస్థుడు స్వయంగా వచ్చి రమణయ్యను కుశాలుడింటి వద్ద దిగబట్టి వెళ్ళాడు. కుశాలుడు రమణయ్యను సగౌరవంగా ఆహ్వానించాడు. ఆ ఇల్లు తన ఇంటి కంటే చాలా చిన్నదిగా ఉండటం గమనించి తృప్తిపడ్డాడు రమణయ్య. చలికాలం నేను ఇల్లు కదలను, ఉబ్బసం నాకు అన్నాడు కుశాలుడు. అయితే కుశాలుడింటి వారు రమణయ్య ఆతిథ్యానికే లోటు రానివ్వలేదు. రమణయ్య కుశాలుడు కబుర్లాడుతూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి, తమరికి ఉబ్బసం రాలేరని తెలుసు, అందుకని అమ్మాయిని అల్లుణ్ణి మీ ఇంటికి తీసుకొచ్చాను, వాళ్లకు తమ దీవెనలు కావాలి అన్నాడు. అయ్యో, నీ కూతురి పెళ్లికి 1000 రూపాయలు తక్కువైంది, నేనేమీ సహాయం చేయలేకపోయాను అన్నాడు కుశాలుడు. అవన్నీ ఇప్పుడెందుకులేండి, ముందు తమరు దంపతుల్ని దీవించండి అన్నాడా వ్యక్తి. అతడి వెనుక నుంచి ఒక అమ్మాయి అబ్బాయి వచ్చి కుశాలుడి కాళ్లకు దన్నం పెట్టి దీవెనలందుకుని వెళ్లారు. ఆ తర్వాత పెద్ద జబ్బు చేసి బ్రతికి బట్టకట్టిన వాడొకడు వచ్చాడు. జబ్బు సమయంలో కుశాలుడు వాడికే సాయమూ చేయలేకపోయానని బాధపడ్డాడు. అవన్నీ ఇప్పుడొద్దు, నేనిప్పుడు మీ దీవెనల కోసం వచ్చాను అన్నాడు వాడు. ఇలా కుశాలుడింటికి చాలామంది వచ్చి వెళ్లారు. అందరూ కుశాలుడి దీవెనలు కోరారు. ఆయన మాత్రం వారిలో ఏ ఒక్కరికి సహాయపడి ఉండలేదు. కుశాలుడు రమణయ్యతో, వీళ్ళు నాకిచ్చే గౌరవం నాకెంతో తృప్తినిస్తుంది. ఎందుకంటే అది వ్యక్తిగా నాకిచ్చే గౌరవం, ఏ సాయానికి ప్రతిఫలం కాదు అన్నాడు. తనకు లభించే గౌరవంలోని లోపమేమిటో అర్థమైన రమణయ్య తిరుగు ప్రయాణమై రాజవరం చేరుకున్నాడు. అప్పుడు ఆయనకు ఎదురైన రైతొకడు ముఖం చాటేసిపోవటం గమనించాడు. ఆ రైతుకి ఆ మధ్యన బండి ఎరువిచ్చినా ఈ మధ్య వీలు కాక బండిని ఇవ్వనన్నాడు. అందుకే అతడలా చేస్తున్నాడని రమణయ్యకు చప్పున గుర్తొచ్చింది. ప్రతిఫలంగా లభించే గౌరవం అంతే కదా అనుకున్నాడు ఆయన. దంప వేదాంతం రాసినవారు వసుంధరా గారు. చిత్రకూటమనే నగరంలో రాజేశ్వరుడనే మేధావి ఉన్నాడు. ఆయన ఎంత క్లిష్టమైన సమస్యనైనా ఇట్టే పరిష్కరించగలడని అంతా చెప్పుకునేవారు. ఒకసారి ఆయన వద్దకో పెద్ద మనిషి వచ్చి దంబుడనే వాడి గురించి చెప్పాడు. ఈ దంబుడికి వాగుడెక్కువ, పని లేదు. ప్రతిరోజు ఎవరినో ఒకరిని వేటాడి పట్టుకుని తనకు తోచిన కబుర్లు చెబుతాడు. ఆ కబుర్లు వినటానికి కుతూహలంగా ఉండవు, వాటికి అర్థమూ ఉండదు. మా వీధి వారందరికీ దంబుడొక సమస్యగా పరిణమించాడు. తమరు వాడి సమస్యనెలాగో అలా పరిష్కరించాలి అన్నాడా పెద్ద మనిషి. ఈ ప్రపంచంలో అర్థం లేని కబుర్లు చెప్పేవారుండరు. అర్థం చేసుకునే శక్తి మనలో ఉండాలి అంతే అన్నాడు రాజేశ్వరుడు. ఒక్కసారి దంబుడితో మాట్లాడండి, అప్పుడు వాడి సంగతి తమకే తెలియగలదు అన్నాడా పెద్ద మనిషి ఏమీ అనలేక. రాజేశ్వరుడు ఆ పెద్ద మనిషితో కలిసి దంబుడింటికి వెళ్ళాడు. ఆ సమయానికి దంబుడెవరితోనో ఆగకుండా మాట్లాడేస్తున్నాడు. ఆ వ్యక్తి వచ్చిన వారిద్దరికీ 2 చేతులు జోడించి, అయ్యా, సమయానికి వచ్చి నన్ను రక్షించారు, తమకు కృతజ్ఞుణ్ణి. నేనిప్పుడు తక్షణం వెళ్ళి వైద్యుణ్ణి చేరి నా కొడుక్కి మందు తెచ్చుకోవాలి అని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. పెద్ద మనిషి రాజేశ్వరుణ్ణి దంబుడికి అప్పగించి వెళ్ళిపోయాడు. ఆయన దంబుడితో కాసేపు మాట్లాడాక, నువ్వు సామాన్యుడివి కాదు, కారణజన్ముడివి. నువ్వు మాట్లాడే ప్రతి మాటలోనూ గొప్ప అర్థముంది. కాసిని తాళపత్రాలివ్వు, ఎప్పటికప్పుడు వ్రాసుకుంటాను అన్నాడు. దంబుడు ఆశ్చర్యపోయి ఆయనకు తాళపత్రాలిచ్చాడు. దంబుడు మాట్లాడుతున్నంతసేపు రాజేశ్వరుడు తాళపత్రాల మీద ఏదో వ్రాసుకుంటూ మధ్య మధ్య చిన్న ప్రశ్నలు వేస్తూ ఉండేవాడు. అలా కాసేపయ్యాక ఆయన వాడితో, నా మాట విను, నువ్విక ఎవరితోనూ మాట్లాడకు. నీ మాటలు చాలా విలువైనవి, నీకు చాలా పేరు తెస్తాను. నువ్వు నాతో మాత్రమే మాట్లాడుతూ ఉండు అని హెచ్చరించి వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రం రాజేశ్వరుడు నగరపాలకుడైన శోషితుణ్ణి కలుసుకుని, అయ్యా, రేపట్నుంచి నేను నగరవాసులకు దంభవేదాంతం వినిపించదలుచుకున్నాను. అది ఎంతో ప్రయోజనకరం, ఆసక్తికరం. తమరు అందుకు తగ్గ ఏర్పాట్లు చేయవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. ఈ దంపవేదాంతమేమిటో శోషితుడికి అర్థం కాలేదు. రాజేశ్వరుడి గొప్పతనం తెలిసినవాడు కాబట్టి ఆయన ఏర్పాట్లకు వెంటనే ఒప్పుకున్నాడు.
మర్నాడే నగరంలోని పెద్ద భవంతిలో దంభవేదాంత ప్రచారం మొదలైంది. రాజేశ్వరుడు మొదలు పెడుతూ దంభుడనే వాడితో తను సంభాషించానని చెప్పాడు. దంభుడు చెప్పిన మామూలు మాటల్లోంచి వేదాంత సారాన్ని పట్టుకుని పెట్టకథల రూపంలో ఆయన వివరించి చెబుతుంటే ప్రజలు ముగ్ధులై విన్నారు. ఏదో వ్రాసుకునేవాడు. వారానికొకసారి తమ సంభాషణ సారాన్ని దంభవేదాంతంగా నగరవాసులకు వినిపించేవాడు. దంభవేదాంతం అద్భుతంగా ఉంటుందని పేరు వచ్చింది. వినడానికి చుట్టుపక్కల నగరాల నుంచి కూడా జనం రాసాగారు. రాజేశ్వరుడికి దంభవేదాంతం పేరు చెప్పి ఆదాయం బాగా పెరిగింది. దంభుడు కూడా దంభవేదాంతం వింటున్నాడు. తను చెప్పే దాంట్లో ఇంత సారమున్నందుకు వాడాశ్చర్యపోతున్నాడు. అయితే తన పేరు చెప్పి రాజేశ్వరుడు బోలెడు డబ్బు సంపాదిస్తూ తనకేమీ ఇవ్వటం లేదని వాడికి బాధగా ఉండేది. ఒక రోజున దంభుడు రాజేశ్వరుడితో ఈ విషయం చెప్పి, మీ ఆదాయంలో నాకు వాటా కావాలి అన్నాడు. రాజేశ్వరుడు ఒప్పుకోలేదు. దంభుడు చెప్పే మాటల్లో విశేషమేమీ లేదని, తన తెలివితేటలతో దంభవేదాంతాన్ని సృష్టిస్తున్నానని అన్నాడాయన. అయితే సరే, ఇక మీదట మీతో మాట్లాడను, వెళ్ళండి అన్నాడు దంభుడు ఆయనతో కటువుగా. రాజేశ్వరుడు కలవరపడి తనకొచ్చే ఆదాయంలో 4వ వంతు వాడికిచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. మళ్లీ దంభవేదాంతం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. మరికొన్నాళ్లు గడిచాక దంభుడు రాజేశ్వరుడితో, వేదాంతానికి పెట్టిన పేరు నాది, వేదాంతానికి మూలం నేను, మీకొచ్చే ఆదాయంలో సగమైనా నాకిచ్చారా సరే సరి, లేకుంటే నేను మీతో మాట్లాడను అని బెదిరించాడు. నాయనా, చినుకు నీళ్లల్లో పడితే నీళ్లల్లో కలుస్తుంది, ముత్యపు చిప్పలో పడితే ముత్యమవుతుంది. నేను నీ మాటల్ని ముత్యాలుగా మారుస్తున్నానంటే అది నా ప్రతిభే తప్ప నీ మాటల గొప్పతనం కాదని ఇదివరకే చెప్పాను. 4వ వంతు ఆదాయం ఇవ్వటానికి నాకు అభ్యంతరం లేదు. కానీ సగానికి సగం అడిగే మాటయితే నేనిక దంభవేదాంతానికి స్వస్తి చెబుతాను. నీ వేదాంతాన్ని నువ్వే చెప్పుకో అన్నాడు రాజేశ్వరుడు చిరాకుపడి. దంభుడు తడబడి ఆలోచించుకునేందుకు గాను ఒకరోజు గడువు కావాలన్నాడు. రాజేశ్వరుడు తల అడ్డంగా ఊపి, ఇందులో ఆలోచించటానికేముంది? నీకై నువ్వు ఎందరితోనో మాట్లాడి ఉన్నావు. నీ ప్రతిభకు గుర్తింపు వచ్చిందా? దంభవేదాంతం వల్ల ఆదాయం ఉందని తెలిసి కూడా ఎవరూ నీతో మాట్లాడాలని రావటం లేదు. అంటే నా వల్లనే నీకు పేరొస్తుంది. ఈ విషయం మరిచిపోకు. ఈరోజు నీవు కాదంటే రేపు నేను మరో వ్యక్తిని ఎన్నుకొని ఇంకో కొత్త వేదాంతాన్ని ప్రారంభించగలను అన్నాడు. దంభుడు కలవరపడి రాజేశ్వరుడి షరతుకు ఒప్పుకున్నాడు. అప్పుడు రాజేశ్వరుడు దంభుడితో, అయితే ఇక మీద నా అనుమతి లేకుండా ఇతరులతో మాట్లాడనని, నాతో మాత్రమే మాట్లాడతానని ఒప్పందం మీద సంతకం చేయి. అంతేకాదు, ఇంకెప్పుడు నాతో మాట్లాడానని నన్ను బెదిరించకూడదు అన్నాడు. దంభుడన్నింటికీ ఒప్పుకొని ఒప్పందం రాసి ఇచ్చాడు. ఆ తర్వాత కొంతకాలానికి దంభవేదాంతం ఆగిపోయింది. రాజేశ్వరుడి భార్య అందుకు నొచ్చుకుని, ఒకసారి మీరు దంభుడి బెదిరింపుకు లొంగారు, రెండోసారి దంభుడినే బెదిరించారు. దంభుడు మీతో మాట్లాడనంటే కలవరపడి ఒప్పందం కూడా రాయించుకున్నారు. దంభుడిలాంటి వాడి మాటల్లోంచి వేదాంతం పలికించగల మీకు మాట్లాడటానికి మరో మనిషే దొరక్కుండా పోయాడా? ఇప్పుడిదంతా చేసి ఒప్పందం రాయించుకుని దంభవేదాంతాన్నెందుకు మానేశారు అని అడిగింది. రాజేశ్వరుడు నవ్వి, ఎవరి మాటల్లోంచైనా వేదాంతం పలికించగలను నేను. అది నా మేధస్సుకు పరీక్ష. అయితే ఏ పనికైనా ప్రయోజనముండాలి కదా. దంభుడి వాగుడు ఆ వీధి వారందరికీ ప్రాణాంతకంగా ఉంది. అందుకని వేదాంతానికి వాడిని మాత్రమే ఎన్నుకున్నాను. ఆ వీధి వారి సమస్య తీర్చాను. ఇప్పుడు ఆ వీధి వారికి కూడా దంభుడి మాటలు విసుగు పుట్టించటానికి కారణం తమ చేతకానితనమే తప్ప అవి మరి అర్థంలేని మాటలు కావని అర్థమైంది. అందుకని వారికి వాడి మీద దురభిప్రాయం తొలగింది. దంభుడు నాతో మాట్లాడనని మొదటిసారి అన్నప్పుడు వాడిలో ఆశలు పెంచాను. కొంత ఆదాయాన్నిచ్చాను. వాడి ఆశ ఇంకాస్త పెరిగింది. అప్పుడు వాడి స్థానం వాడికి అర్థమయ్యేలా చెప్పాను. దాంతో భయపడి నాతో కొత్త ఒప్పందానికి వచ్చాడు. ఈ ఒప్పందం వల్ల ఇతరులకు దంభుడి సమస్య తీరినట్లే కదా. నేను ఏ ప్రయోజనం కోరి దంభవేదాంతాన్ని ప్రారంభించానో అది నెరవేరింది. మొదట్నుంచి నేనీ పని డబ్బు కోసం చెయ్యలేదు. ఇప్పుడు అంతే చేశాను అన్నాడు. భానుదాసు. రాసిన వారు ఆర్.ఎల్. దీక్షితులు గారు. గోదావరి తీరాన పైటణమనే గ్రామంలో సూర్యోపాసకుడైన బ్రాహ్మణుడొకడు ఉండేవాడు. అతనికి చాలా రోజుల వరకు సంతానం కలగలేదు. చివరకు ఎలాగైతేనేం సూర్యదేవుని కృప వల్ల ఒక కుమారుడు కలిగాడు.
ఆ బ్రాహ్మడు బాలునికి భానుదాస్ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు. భానుదాసుకు 5 ఏళ్లు నిండాయి. ఒక గురువు వద్ద విద్యాభ్యాసానికి పంపాడు తండ్రి. కాని పిల్లవానికి చదువు మీద శ్రద్ధ కుదరలేదు. పాఠాలు వింటున్నప్పుడు కూడా అతని మనసు ఎక్కడో ఉండేది. అయ్యవారు తండ్రితో ఫిర్యాదు చేశాడు. మీ అబ్బాయికి చదువు అప్పటలేదని. తండ్రికి చాలా కోపం వచ్చింది. భానుదాసుని ఒక చెట్టుకు కట్టివేసి వీపు చిట్లేటట్టు కొట్టాడు. సున్నితమైన మనసు కావటం వల్ల పిల్లవాడు చాలా కుమిలిపోయాడు. తండ్రి తనను మళ్ళా కొడతాడేమోనని భయపడి ఆ రాత్రికి రాత్రే ఇంట్లోంచి పారిపోయాడు. ఆ ఊరికి కొద్ది దూరంలో ఒక అరణ్యం ఉన్నది. భానుదాసు నడిచి నడిచి ఆ అరణ్యం చేరుకుని లోనికి చొచ్చుకు వెళ్ళాడు. అరణ్యం మధ్య నిర్మానుష్య ప్రదేశంలో ఒక పాడుపడిన గుడి కనిపించింది. అది ఎప్పటితో పాండురంగని మందిరం. భానుదాసు మండపంలో కూర్చుని ఎలాగో అలా గడగడ వణుకుతూ రాత్రి వెళ్ళబుచ్చాడు. తెల్లవారింది. పగటి వెలుగులో ఆ కీకారణ్యం మరింత భయంకరంగా కనిపించసాగింది. ఇంతలో మందిర గర్భంలో ఉన్న పాండురంగని విగ్రహం భానుదాసు కంటపడింది. ఒక్కసారిగా బాలునికి జ్ఞానోదయం కలిగినట్లయింది. పూర్వజన్మ సంస్కారం వెల్లువలా పొంగి వచ్చింది. గురువు పాఠం చెబుతున్నప్పుడు శ్రద్ధగా వినలేని ఆ బాలుడు ఉచ్చస్వరంతో పాండురంగని స్తుతించసాగాడు. ఈ విధంగా మధ్యాహ్నమయ్యేటప్పటికి భానుదాసు ఆకలి దప్పులతో సొమ్మసిల్లాడు. అయినా అతడు తన దీక్ష విడువలేదు. ఇంతలో ఎవరో భానుదాసు అని పిలుస్తున్నట్లు వినిపించింది. బయటకు వచ్చి చూసేటప్పటికి ఒక గొల్లవాడు పాలచెంబు చేతపట్టుకుని నిలబడి ఉన్నాడు. నాయనా, నిన్ను చూస్తే శోషకొచ్చినట్టు కనిపిస్తున్నది. ఈ చెంబులో పాలు ఉన్నవి. కొంచెం పుచ్చుకుంటావా? అని ఆ గొల్లవాడు ఎంతో ఆప్యాయతగా భానుదాసును అడిగాడు. భానుదాసు మొదట కొంచెం సందేహించాడు. కాని ఆకలికి తాళలేక ఆ చెంబు పుచ్చుకొని పాలు గుటగుటా త్రాగివేశాడు. గొల్లవాడు తన త్రోవను వెళ్ళిపోయాడు. అప్పటినుంచి ఆ గొల్లవాడు రోజూ మధ్యాహ్నమయ్యేసరికి వచ్చి భానుదాసుకి చెంబుతో పాలు తీసుకువచ్చి ఇచ్చిపోతూ ఉండేవాడు. భానుదాసు భగవద్ధ్యానం చేసుకుంటూ మైమరచి మధుర స్వరంతో పాటలు పాడుతూ దినాలు క్షణాలుగా గడపసాగాడు. ఆ గొల్లవాడెవరో ఈ విధంగా రోజూ పాలు తీసుకొచ్చి తనకు ఎందుకు ఇచ్చిపోతున్నాడో అతడు ఆలోచించలేదు. భగవదుపాసనలో నిమగ్నుడై ఉన్న అతనికి ఇది ఆలోచించే వ్యవధి కూడా లేకపోయింది. ఆ గొల్లవాడు సాక్షాత్ పాండురంగడే అన్న సంగతి అతనికి తెలియదు. ఈ విధంగా సంవత్సరాలు దొరలిపోయాయి. భానుదాసు ఆ అడవిలోనే గొల్లవాని రూపంలో పాండురంగడు తెస్తున్న పాలతోనే పెరిగి పెద్దవాడయ్యాడు. ఇలా ఉండగా ఒక రోజున పైటాన గ్రామానికి చెందిన కట్టెలవాడొకడు కట్టెలు కోసం భానుదాసు ఉంటున్న అడవిలోకే వచ్చాడు. ఆ పాడుపడిన గుడికి దగ్గరలోనే కట్టెలు కొడుతూ ఉండగా అతనికి అమృతతుల్యమైన కంఠంతో భక్తి పరవశమైన మధురగానం వినిపించింది. ఆ పాడుతున్నదెవరా అని ఆలోచిస్తూ అతడు గుడి వద్దకు వెళ్లి తొంగి చూశాడు. అతనికి తేజోమయుడైన భానుదాసు ధ్యానమగ్నుడుగా కనిపించాడు. ఆ కట్టెలవానికి తమ గ్రామంలోని వాడే బ్రాహ్మణపుత్రుడొకడు పారిపోయిన సంగతి తెలుసు. అందువల్ల వెంటనే అనుమానం కలిగి తిరిగి వెళ్లి భానుదాసు తల్లిదండ్రులకు ఈ వార్త చెప్పాడు. వెంటనే వారంతా కాళ్లకు రెక్కలు కట్టుకు వచ్చినట్టుగా ఇక్కడ వాలారు. భానుదాసును చూసి, నాయనా, ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావురా అని కౌగిలించుకున్నారు. తర్వాత ఇంటికి తిరిగి రమ్మని బలవంతం చేయసాగారు. కాని భానుదాసు, తండ్రి, నేనీ మందిరం విడిచి రాలేను అన్నాడు. అలాగైతే మేము అన్నహారాలు మాని ఇక్కడే ప్రాణాలు విడిచేస్తాం. నిన్ను వదిలి బ్రతకలేము అన్నారు తల్లిదండ్రులు. అప్పుడు భానుదాసు ధ్యానమగ్నుడై పాండురంగని తలుచుకున్నాడు. పాండురంగ దేవుడు అతడికి ధ్యానంలో సాక్షాత్కరించి, భానుదాసు, నీవు ఇంటికి తిరిగి వెళ్లి గృహస్థుడవై తల్లిదండ్రుల అభీష్టం నెరవేర్చు. రాజయోగులైన జనకాదుల వలె నీవు కూడా ఐహిక జీవితంలో మునిగి తేలుతూనే సిద్ధిని సాధించగలవని ఆదేశించాడు. ఇక భానుదాసు ఇంటికి తిరిగి వెళ్ళటానికి అభ్యంతరం పెట్టలేదు. తల్లిదండ్రుల సంతోషానికి మితిలేకపోయింది. ఈ విధంగా భానుదాసు ఇంటికి తిరిగి వచ్చి సుఖంగా కాలయాపన చేయసాగాడు. యుక్త వయసు రాగానే తల్లిదండ్రులు అతనికి వివాహం చేశారు. మరికొంత కాలానికి అతని తల్లిదండ్రులు గతించారు. సంసార భారమంతా భానుదాసు ఒక్కడే మోయవలసి వచ్చింది. ఎప్పుడూ దైవచింతనలోనే మునిగి ఉండి లౌకిక వ్యవహారాలలో జోక్యం కలిగించుకొనకపోవటం వల్ల భానుదాసుకి దారిద్ర్యం తప్పలేదు.
పొట్ట గడవటం కూడా చాలా కష్టమైపోయింది. అప్పుడు గ్రామస్తులు కొంతమంది కూడి అతని వద్దకు వచ్చి, భానుదాసు, చతుర్విధ పురుషార్థాలలో అర్థం కూడా ఒకటి కదా! భుక్తి లేనిదే భుక్తి సాధ్యమా? భక్తి సాధ్యమా? గృహస్థుడైన వాడు తన కుటుంబం సంగతి కూడా ముఖ్యంగా చూసుకొనవలసి ఉంటుంది కదా! అందువల్ల నీవేదైనా వ్యాపారం చేయరాదా? అని సలహా ఇచ్చారు. అందుకు భానుదాసు, నాయనలారా, వ్యాపారం చేయటానికి నా వద్ద పెట్టుబడి లేదే అన్నాడు. ఆ విషయమై నువ్వు సంశయించనక్కర్లేదు. మేమంతా చందాలు వేసుకుని నీకు పెట్టుబడి పెడతాము అన్నారు వారు. భానుదాసు చాలా బలవంతం మీద దీనికి అంగీకరించాడు. అతడు సంశయించటానికి కారణం అసలు వేరే ఉంది. వ్యాపారం చేసేవాడు అసత్యమాడటం, వంచన చేయటం తప్పదు కదా! అనేదే అతనికి పట్టిన సందేహం. ఏమైనా సరే నేను మాత్రం అసత్యమాడకుండా వ్యాపారం చేస్తాను అని నిశ్చయించుకున్నాడు భానుదాసు. ఈ విధంగా భానుదాసు ఇతరుల ప్రోద్బలం లేదా ఇతరుల పెట్టుబడితో బట్టల కొట్టు పెట్టాడు. కానీ తాను మాత్రం అనుకున్నట్లే అసత్యమాడటం లేదు. కొనడానికి వచ్చిన వారికి వస్తువు అసలు వెల ఎంతో, తాను వేసుకుంటున్న లాభమెంతో నిక్కచ్చిగా చెప్పివేస్తున్నాడు. దీనివల్ల ఖాతాదారులందరికీ అతని మీద చాలా నమ్మకం కుదిరింది. బట్టలు కావలసిన వారంతా అతని వద్దకే రాసాగారు. వ్యాపారం బాగా వృద్ధి చెందింది. అప్పులన్నీ తీర్చేశాడు. పెట్టుబడి పెట్టిన వారందరికీ ఎవరికివ్వవలసిన సొమ్ము వారికి తిరిగి ఇచ్చివేశాడు. భానుదాసు ఇలా డబ్బు గడించటం చూసి అందరూ అసూయ చెందారు. ముఖ్యంగా లోగడ అతనికి పెట్టుబడి పెట్టిన వారందరికీ చాలా కంటకింపుగా ఉన్నది. వారంతా ఇతనికేదో విధంగా కీడు చేయాలని కూడబలుక్కున్నారు. పాపం అమాయకుడైన భానుదాసుకిదంతా తెలియదు. ఒకసారి ఈ కుట్రదారులు సరుకుల కోసం భానుదాసుని తమ వెంట రమ్మన్నారు. భానుదాసు చాలా రొక్కం తీసుకుని వారి వెంట పయనమయ్యాడు. అంతా గుర్రాలెక్కి వెళుతున్నారు. ఆ రాత్రికి వారంతా ఒక సత్రంలో మకాం చేశారు. భోజనాలయ్యాక ఒకచోట హరికథ జరుగుతున్నదని విని భానుదాసు తన తోటి వారిని కూడా రమ్మని పిలిచాడు. కాని వారు రామనేటప్పటికీ అతడు ఒక్కడే వెళ్ళాడు. అదును చూసి భానుదాసు వెంట వచ్చిన వారు అతని రొక్కం కాజేసి గుర్రాన్ని పారద్రోలారు. పిమ్మట తమ తమ గుర్రాలెక్కి గుట్టుచప్పుడు కాకుండా సాగిపోయారు. భానుదాసు హరికథ విని తిరిగి వస్తుంటే త్రోవలో గుర్రపు కళ్ళెం పట్టుకుని ఉన్న ఒక మనిషి కనిపించాడు. అది తన గుర్రమే. నా గుర్రం నీకెలా చిక్కింది? నీవెవరవు? అని అడిగేలోగానే ఆ వ్యక్తి తన డబ్బు సంచి కూడా తీసి ఇచ్చి మాయమయ్యాడు. ఈ చోద్యానికి అబ్బురపడుతూ భానుదాసు గుర్రమెక్కి సత్రం వద్దకు వెళ్ళాడు. అక్కడ తన వెంట వచ్చిన వారెవరూ లేరు. వాళ్ల కోసం వెతుకుతూ కొంత దూరం పోగా ఒక ఏటి ఒడ్డున వారంతా ఏడుస్తూ మొత్తుకుంటూ కనిపించారు. భానుదాసుని చూడగానే వారంతా ఏడుస్తూ కాళ్ల మీద పడి, క్షమించు భానుదాసు, మేమేదో తెలియక నేరం చేశాం అన్నారు. అసలు జరిగిన విషయమేమిటి? అన్నాడు భానుదాసు. మేము నీ పట్ల అసూయ చెంది నీ డబ్బు దొంగలించి గుర్రాన్ని విడిచిపుచ్చాము. కాని దోవలో దొంగలు పైనబడి మమ్మల్ని హింసించి దోచుకున్నారు. భగవంతుడే మమ్మల్ని ఈ విధంగా శిక్షించాడు అన్నారు. అప్పుడు భానుదాసు ఇది అంతా ఆ పాండురంగని మహిమ అని గ్రహించాడు. నాయనలారా, నాదేమున్నది? ఆ పాండురంగనిని వేడుకోండి, అతడే మిమ్మల్ని మన్నిస్తాడు అని ఉపదేశించాడు. అప్పటి నుంచి భానుదాసు వ్యాపారం కట్టపెట్టి తన కాలమంతా భగవద్ధ్యానంలోనే వినియోగించసాగాడు. బేతాళ కథలు అధికార దాహం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వెవరి కోసం ఇంత అర్ధరాత్రి వేళ ఇన్ని శ్రమలకు గురి అవుతున్నావో నాకు తెలియటం లేదు. ఈ లోకం చాలా చిత్రమైనది. కీర్తిదాహంతో, అధికార వ్యామోహంతో స్వజనాన్ని పణం పెట్టినవాడు కూడా ఒక్కొక్కసారి కొందరు స్వార్థపరుల చేత మహాత్యాగి, సధర్ముడు అని శ్లాఘించబడతాడు. ఒకవేళ నువ్వు సారహీనమైన అలాంటి కీర్తికాంక్ష గలవాడివైతే హెచ్చరికగా ఉండేందుకు లోకనాథుడనే వాడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు కోసల రాజ్యమందలి సిరిపుర మండలంలోని చంద్రగిరి అనే గ్రామంలో లోకనాథుడనేవాడు గ్రామాధికారి దగ్గర నౌకరుగా ఉండేవాడు. ఒకనాడు వాడు గ్రామాధికారితో, అయ్యా, సంసార సాగరాన్ని నేనొక్కడ్నే ఈదలేకుండా ఉన్నాను. దయతలచి నా పెద్ద కొడుక్కు ఏదైనా పని ఇప్పించండి అన్నాడు. గ్రామాధికారి నవ్వి, నీకు తెలియని ఉద్యోగం ఈ చిన్న గ్రామంలో ఏమున్నది? అంత కావాలనుకుంటే ఒక పని చెయ్యి.
నీ ఉద్యోగం మానెయ్యి, దాన్ని నీ కొడుక్కు ఇస్తాను అన్నాడు. ఈ విషయం తెలిసి లోకనాథుడి భార్య భర్తతో గొడవ పడింది. తన భర్తకు ఉద్యోగం పోతే గ్రామంలో ఆయన అంటే ఎవరూ లెక్క చేయరని, కోడలు తనను చులకన చేస్తుందని ఆవిడ భయం. కానీ లోకనాథుడు భార్య మాట పెడచెవిన పెట్టి తన ఉద్యోగాన్ని పెద్ద కొడుక్కు ఇప్పించాడు. ఉద్యోగం పోయాక లోకనాథుడు అదనంగా కొంత పొలం కౌలుకు తీసుకుని చిన్న కొడుకుతో కలిసి సాగు చేయసాగాడు. ఆ సమయంలో అనుకోకుండా ఆ గ్రామానికి ఏదో పనిపడి సంపన్నుడైన లోకనాథం దూర బంధువు వచ్చాడు. మాటల సందర్భంలో లోకనాథుడు ఆయనతో, ఎన్ని ఉంటేనేం, ఎంతో ముఖ్యమైన గ్రంథాలయం మాత్రం మా గ్రామంలో లేదు. విద్య లేనివాడు వింత పశువు కదా, నువ్వు పూనుకుంటే గ్రంథాలయం ఎంత పని అన్నాడు. లోకనాథుడి బంధువు తలాడిస్తూ, సరే లోకనాథ, గ్రంథాలయ భవనం కట్టించి మంచి పుస్తకాలు కూడా తెప్పించి ఇస్తాను. దాన్ని నడిపేందుకు ఎవరైనా ఉచితంగా పనిచేస్తారేమో చూడు. వాడికి జీతభత్యాలు కూడా నన్నే ఇచ్చుకోమంటే మాత్రం పొసగదు అన్నాడు. లోకనాథుడు గ్రామంలోని నలుగురు పెద్దల్ని కలిసి గ్రంథాలయంలో ఉచితంగా పనిచేసేవాడెవడైనా దొరుకుతాడా అని అడిగాడు. చేతిలో వెన్న పెట్టుకుని నెయ్యి కోసం దేవుడిని ప్రార్థించటం దేనికి? నీ చిన్న కొడుకు చదువుకున్నవాడే కదా, వాడినే ఆ పని చెయ్యమను అని వాళ్ళు ఉచిత సలహా ఇచ్చారు. కొత్తగా కట్టిన గ్రంథాలయం బాధ్యత వల్ల లోకనాథుడి చిన్న కొడుకు తండ్రికి పొలం పనుల్లో సాయం చేయలేకపోయాడు. ఇంటి బాధ్యత అంతా లోకనాథుడి ఒక్కడి మీదే పడింది. దానితో రుణభారం పెరగసాగింది. ఒకనాడు సిరిపుర మండలాధ్యక్షుడు చంద్రగిరి గ్రామాధికారిని పిలిపించి, మీ గ్రామ భూముల్లో అబ్రకం ఉన్నదని తెలియవచ్చింది. మీ గ్రామస్తుల్ని ఎక్కడికైనా తరలించి అక్కడ తవ్వకాలు ప్రారంభించు అన్నాడు. క్షమించండి, మా గ్రామస్తులకు అన్యాయం చేయలేను. మీరు చెప్పిన పని చేయటం నా వల్ల కాదు అన్నాడు గ్రామాధికారి. ఈ వార్త తెలిసి మర్నాడే లోకనాథుడు సిరిపురం మండలాధ్యక్షుణ్ణి కలిసి, అయ్యా, ఆ పని నాకప్పగించండి, చేయిస్తాను అన్నాడు వినయంగా. మండలాధ్యక్షుడు అప్పటికప్పుడే లోకనాథుడికి సంబంధించిన అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. లోకనాథుడు గ్రామస్తుల్ని ఇళ్లు ఖాళీ చేయమన్నాడు. ఇందుకు వాళ్లు ఒప్పుకోక ఎదురు తిరిగారు. అయితే లోకనాథుడు ఏమాత్రం సంకోచించకుండా పెద్ద సంఖ్యలో రాజభటుల్ని పిలిపించి తమ గ్రామస్తులందర్నీ వేరే ప్రాంతానికి తరలించాడు. అలా ఇళ్లు ఖాళీ చేసిపోయిన వారికి తనకు తోచిన విధంగా నష్టపరిహారం ఇప్పించాడు. అయితే గ్రామస్తులంతా అతన్ని నానా దుర్భాషలాడారు. ఇది జరిగాక సిరిపురం మండలాధ్యక్షుడు లోకనాథుణ్ణి బహిరంగ సభలో ఎంతగానో శ్లాఘించి పునరావాస కారణంగా కొత్తగా ఏర్పడిన గ్రామానికి అతన్ని అధికారిగా నియమించాడు. కొంతకాలం జరిగింది. కోసలరాజు సిరిపుర మండలం గుండా ప్రవహించే ఒక నది మీద ఆనకట్ట కట్టదలిచాడు. దానివల్ల ఆ మండలంలోని ఎన్నో గ్రామాలు నీట మునిగిపోతాయి. ఆ విషయం గురించి చర్చించటానికి కోసలరాజు సిరిపురం మండలాధ్యక్షుణ్ణి పిలిపించాడు. మహారాజా, క్షమించాలి, ఈ ప్రయత్నానికి ప్రజల మద్దతు ఉండదు. బలప్రయోగం ద్వారా ఈ పని పూర్తి చేయాలనుకుంటే ప్రజల్లో కల్లోలం బయలుదేరుతుంది అన్నాడా మండలాధ్యక్షుడు వినయంగా. కోసలరాజు తన పథకాన్ని ఏ విధంగానైనా అమలు చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నాడని విని లోకనాథుడు వెళ్లి ఆయన దర్శనం చేసుకుని, మహారాజా, తమరి ఆజ్ఞ అయితే ఈ ఆనకట్ట నిర్మాణాన్ని నేను పూర్తి చేయగలను అన్నాడు. రాజు సంతోషించి ప్రజల్లో కల్లోలం బయలుదేరుతుందని చెప్పిన మండలాధ్యక్షుణ్ణి తొలగించి ఆ స్థానంలో లోకనాథుణ్ణి నియమించాడు. పదవీ బాధ్యతలు స్వీకరించగానే లోకనాథుడు నీటి ముంపుకు గురి అయ్యే గ్రామాల ప్రజల్ని బలవంతంగా ఇళ్ల నుంచి ఖాళీ చేయించబోయాడు. మండల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి కలిగి వాళ్లు తిరుగుబాటుకు పూనుకున్నారు. కానీ లోకనాథుడు వందల సంఖ్యల్లో రాజభటుల్ని రప్పించి ఆ తిరుగుబాటును అణచివేశాడు. సిరిపురం మండలవాసులు లోకనాథుణ్ణి స్వార్థపరుడని, పదవి కోసం ఎంతకైనా తెగ్గిస్తాడని నిందించారు. కొన్ని నెలల తర్వాత ఆనకట్ట నిర్మాణం పూర్తయింది. ప్రారంభోత్సవం నాడు కోసలరాజు లోకనాథుణ్ణి త్యాగి అని, ప్రజాసేవకుడని, సధర్ముడని కొనియాడాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, లోకనాథుడి ప్రవర్తన గురించి నీ అంచనా ఏమిటి? అతడు ఒక్క పెద్ద కొడుకు విషయంలో మాత్రం తన ఉద్యోగాన్ని త్యాగం చేసి వాడికిప్పించాడు. తర్వాత అతడు చేసినవన్నీ కీర్తికాంక్ష, అధికార దాహం కొద్దీ చేసినవే కదా. అధికార పదవిలో ఒక్కొక్క మెట్టే పైకెక్కేందుకు అతడు తన గ్రామ ప్రజల్ని, మండల వాసుల్ని అందర్నీ నానా ఇబ్బందుల పాలు చేశాడు. వాళ్ల అసంతృప్తిని బలప్రయోగం ద్వారా అణచివేశాడు. అలాంటి వాణ్ణి
రాజు అంతగా పొగడటం అర్ధరహితం కాదా? అది ఆయన స్వార్థ బుద్ధిని, ప్రజల పట్ల అతడికి గల నిరాధారణను తెలియజేయటం లేదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావు, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, లోకనాథుడికి అధికార దాహం, కీర్తి వ్యామోహం, అలాగే రాజుకు స్వార్థ చింతన, ప్రజల పట్ల నిరాధారణ అంటగట్టడం ఏమాత్రం న్యాయం కాదు. అబ్రకం అనేది చాలా అరుదైన ఖనిజం. దానివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతగానో బలపడుతుంది. నదుల జలాలు వృధాగా పోయి సముద్రంలో కలవకుండా వాటికి ఆనకట్టలు కట్టడం ద్వారా దేశంలో మరింతగా వ్యవసాయం అభివృద్ధి కలిగించవచ్చు. దాని ద్వారా దేశ సంపద మరింత పెరుగుతుంది. ఈ పథకాల వల్ల మొదట్లో ప్రజల్లో కొందరికి ఇబ్బందులు కలిగినా ఆ తర్వాత దేశం సుసంపన్నమవుతుంది. కోసలరాజు ఇదంతా ఆలోచించే అందుకు తగిన పథకాలు తయారు చేశాడు. అయితే వాటి అమలు విషయం వచ్చినప్పుడు ముందు గ్రామాధికారి, తర్వాత మండలాధ్యక్షుడు ప్రజల కోపానికి భయపడి తమ బాధ్యతల నుంచి వైదొలిగారు. లోకనాథుడు మాత్రం ఈ పథకాల వల్ల ఆదిలో ప్రజలు అసంతృప్తులైనా తర్వాత వాటి ప్రయోజనాన్ని గుర్తించగలరనే విశ్వాసంతో వాటి అమలుకు పూనుకున్నాడు. కొందరు వ్యక్తులు అధికారం కోసం గొప్ప పనులు చేయరు. కానీ గొప్ప పనులు చేసేవారికి అధికారం, కీర్తి రెండూ వెన్నంటి నీడలా వస్తాయి. లోకనాథుడి విషయంలో జరిగింది ఇదే అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.